హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీ అందరి కోసం ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చానమాట. ఏంటంటే మామూలుగా నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2022లో స్టార్ట్ చేయడం జరిగింది. కానీ నాకు అనుకున్నంతగా వ్యూస్ అవి రాకపోవడం ద్వారా నేను 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసినాను. నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. మీకు ఒక మంచి ఇన్స్పిరేషన్ పర్సన్ స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా నేను మీ అందరికీ నా కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి రన్ చేస్తున్న వాళ్ళ కోసం కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే చాలా వరకు నేను కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన సందర్భంలో చాలా వీడియోస్ చూడడం జరిగిందనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్ ఛానల్లో ఒక్కొక్క రకంగా మీరు ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా చేస్తే 1 అవర్లోనే మీకు 1000 సబ్స్క్రైబర్స్ వస్తారని, అట్లా చూస్తే 1 డేలోనే 4000 అవర్స్ వాచింగ్ టైం వస్తుందని చెప్పి కొన్ని టెక్ ఛానల్స్ అయితే బాగా వాళ్ళ వీడియోస్ వైరల్ చేసుకోవడానికి చాలా చాలా చెప్తూ ఉన్నారు. వాటిని అన్నిటినీ చూస్తున్నప్పుడు అట్లా నాకు ఏమనిపిస్తుందంటే, మనం అంటూ సొంత టాలెంట్తోనే ముందుకు ఎదగాలని నా ఒపీనియన్. మీకు ఎట్లా నాకు అనిపించినట్టే మీకు కూడా అనిపిస్తుందేమో అని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఓన్ కంటెంట్ ఉండి మన ఓన్ వాయిస్ ఉంటేనే అవి యూట్యూబ్ వాళ్ళు మనం మోనిటైజేషన్కి యాక్సెప్టబుల్ చెప్తారని చెప్పి నేను కొన్ని వీడియోలో చూడడం జరిగింది. అందుకే నేను నా ఓన్ కంటెంట్తోనే, నా ఓన్ టాపిక్తోనే నేను మీ ముందుకి వస్తున్నాను. ఇది మీకు జనాలకు నచ్చుతుందో నచ్చదో అన్నది నాకు తెలీదు. ఎందుకంటే నా కంటెంట్ అందరికీ నచ్చాలన్న రూలు లేదు, అట్లానే నచ్చకపోవడానికి కూడా రీజన్ కూడా లేదు. ఎందుకంటే నేను ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ ఇన్ ద సొసైటీ. సో దట్స్ వై ఐ డూయింగ్ మై లెవెల్ బెస్ట్. అండ్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ because lot of people are watching entertainment to videos, but inspiration stories also important to our life. అందుకనే నేను ఒక ఇన్స్పిరేషన్ పర్సన్గా సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇస్తూ అండ్ మంచి వ్యక్తిత్వంతో మంచి లైఫ్లో ముందుకెళ్ళాలని చెప్పి నేను అందరినీ హోప్ఫుల్గా కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా సరే జెన్యూన్గా ట్రై చేసి జెన్యూన్గా ప్రయత్నిస్తే కనుక సక్సెస్ ఫెయిల్యూర్ అనేది పక్కన పెడితే కనుక మనం జెన్యూన్గా ఒక పర్సన్గా ఉండడానికి ఒక మంచి ఉదాహరణగా ఉండగలుగుతామని నా ఒపీనియన్. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను 2022లో నా ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు నాకేంటంటే మామూలుగా వ్యూస్ అనేవి నేను షార్ట్స్ చేయడం జరిగింది. షార్ట్స్ వల్ల నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టైంలో మంచి 2K 3K నుంచి 25-26K వరకు నా వాచింగ్ షార్ట్స్ వీడియో చూడడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల ద్వారా నేను ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు నేను పెద్ద వీడియో చేస్తూ నేను ప్రపంచానికి నేను చూపించుకోవాలన్న ప్రయత్నంతోనే మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగిందనమాట. యాక్చువల్లీ నేను 2020లో నేను ఒక అవార్డు తీసుకున్నాను. ఇప్పుడు దానికి సంబంధించి డీటెయిల్స్ మీకు చెప్పబోతున్నాను. నేను 2020లో ఏపీజే అబ్దుల్ కలాం గారి ఎక్సలెన్స్ అవార్డు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అక్కడికి చీఫ్ గెస్ట్గా మన సుధాకరాచారి గారని అబ్దుల్ కలాం గారి ఫ్రెండ్ రూమ్మేట్ అక్కడికి రావడం జరిగిందనమాట. అయితే నేను ఆ టైంలో రవీంద్ర భారతిలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అయితే ఆ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా తను రావడం జరిగింది. అది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అయితే నేను ఎప్పుడైనా ఎవరినైనా కలిసినప్పుడు ముఖ్యంగా ఒక వివిఏ పర్సన్ అంటూ ఒకరు ఉంటారు కదా, వాళ్ళని కలిసినప్పుడు నేను ఖచ్చితంగా ఒక విషయం అయితే అడుగుతాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ మీ సక్సెస్కి సీక్రెట్ ఏంటి, మీరైతే మాలాంటి యూత్కి ఏం చెప్పాలనుకుంటారో, సజెషన్స్ ఏమి ఇస్తారని చెప్పి నేను అడగడం జరిగిందనమాట. దానికి తను ఇట్లా నవ్వుతూ సమాధానం చెప్పాడు. అమ్మ మీరు అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు తీసుకోవడానికి నామినేట్ అయ్యారు, తీసుకోవడానికి వచ్చారు కదా, దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బట్ మీలాగే ఇక్కడ తీసుకోవడానికి కొంతమంది వచ్చారు కదా, అసలు అబ్దుల్ కలాం గారి ఉద్దేశం ఏంటి, అబ్దుల్ కలాం గారు చేసింది ఏంటి, అబ్దుల్ కలాం గారి అవార్డు తీసుకోవడానికి మీకున్న అర్హత ఏంటి అని అడిగిందనమాట. అప్పుడు నేను షాక్ అయ్యాను. సార్ ఎందుకు అలా అంటున్నారంటే,
మాకు ఆ టైంలో మీకున్నంత సోషల్ రెస్పాన్సిబిలిటీస్, మీకున్నంత అవేర్నెస్, మీకున్నంత సోషల్ మీడియా కవరేజింగ్ ఆ టైంలో లేదు. ఓన్లీ పేపర్ లేదా న్యూస్లో, మామూలుగా రేడియోలో ఎక్కడో ఒక దగ్గర టీవీ ఛానల్స్లో తప్ప అసలు ఎక్కడ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి లేని పరిస్థితిలో కొన్ని వేల మంది నిరక్షరాస్యుల మధ్యలోంచి ఒక గొప్ప వ్యక్తి, ఒక సంఘ సంస్కర్త అయిన అబ్దుల్ కలాం గారు పుట్టుకొచ్చి ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించాడంటే మామూలు విషయం కాదు. అది మీ అందరికీ తెలుసు. కానీ ఆ అవార్డుని మీరు అందుకోవడానికి అర్హులా కాదా, మీరంటూ సొసైటీకి ఏం చేస్తున్నారని చెప్పి తను సూటిగా ప్రశ్నించడం జరిగిందనమాట. దానికి నేనైతే చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను. తర్వాత నేను ఆ అవార్డు తీసుకున్న తర్వాత నాకు ఏమనిపించిందంటే, అవార్డు తీసుకోవడం అనేది ఓన్లీ ఒక షో అప్ టైక్ కాదు. మనం ఆ అవార్డుకు అర్హులమా కాదా, అసలు మనము అవార్డు తీసుకున్న తర్వాత మనకంటూ ఒక రెస్పాన్సిబిలిటీస్ ఏవో ఉండాలని చెప్పి అప్పుడు నేను డిసైడ్ అయ్యాను అనమాట. అందుకనే ఆ తర్వాత నేను చాలా సేవా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను. ఎస్పెషల్లీ మా డిసబుల్ వాళ్ళ కోసం అని, మా నియర్ బై ఉన్న వాళ్ళ కోసం నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, హెల్త్ క్యాంప్స్ కానీ, గ్రాసరీ అండ్ బ్లాంకెట్స్, సమ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అట్లాంటివి ఇయర్లీ 2-3 టైమ్స్ డొనేషన్ చేసే ఆర్గనైజర్స్తో కండక్ట్ చేస్తూ ఉన్నాను. అంతేకాదు నేను తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ అయినా నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాను. 2020 నుంచి నేను స్టార్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా కొన్ని వేల మంది చిన్నారులకు నా ద్వారా బ్లడ్ అందించడం జరిగింది. వారి లైఫ్కు సేవ్ చేసే ఒక గొప్ప అవకాశం నాకు వచ్చిందని నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది నేను మీకు ఇప్పుడు ఈరోజు ఈ సందర్భంగా షేర్ చేసుకోవడం, ఈ విషయం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ అనేవాళ్ళు ఒకరైనా ఉండాలి. అండ్ వాళ్ళు ఉన్నారని మనం ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నామని కాదు, మనం వాళ్ళని ఇన్స్పైరింగ్గా తీసుకోవడంతో పాటు వాళ్ళు ఆచరించిన వాటిలో ఏ ఒక్కటైనా మనం ఆచరించి మన లైఫ్లో మనం కూడా అంత స్థాయికి ఎదగకపోయినా మాత్రం మనం ఎవరినైతే ఇన్స్పిరేషన్ పర్సన్గా తీసుకున్నామో వాళ్ళ అడుగుజాడలో ఒక్క అడుగైనా మనం వేసి ముందుకెళ్ళి సక్సెస్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అందుకనే ఇప్పుడు మీకు ఈ విషయం నేను చెప్పడం జరిగింది. అంతేకాదు నా యూట్యూబ్ ఛానల్ కూడా ఇట్లానే నేను నా ఓన్ కంటెంట్తోనే, ఓన్ వాయిస్తోనే నేను ముందు చెప్తూ నా లైఫ్లో జరిగిన చాలా ఎక్స్పీరియన్స్ మీతో ఇలాగే షేర్ చేసుకుంటూ ముందుకెళ్దామని నేను అనుకుంటున్నాను. నాకు వాచ్ అవర్ వస్తుందా రాదా, సబ్స్క్రైబర్ పెరగదా అనేది అది నా చేతుల్లో లేదు. ఎందుకంటే అది జనాల చేతుల్లోనే ఉంటుంది. ఎవరికైతే నా కంటెంట్ నచ్చి, ఎవరికైతే నా వీడియోలు ఇన్స్పిరేషన్గా అనిపిస్తాయో ఖచ్చితంగా ఆ పర్సన్స్ నా వీడియోని లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, కామెంట్ చేస్తారు. అండ్ నాకు ఎంకరేజ్ చేయడం కోసం తప్పకుండా నాకు సహాయం అందిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో ఇంతసేపు ఇంత ఓపికగా విన్నందుకు, చూసినందుకు నేను చాలా అంటే చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరోసారి మీ అందరికీ కూడా అందరి జీవితంలో లైఫ్లో ఏదో సక్సెస్ అవ్వాలని చెప్పి, లైఫ్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరోసారి థ్యాంక్ యూ సో మచ్.